ఆవేదన చూస్తే పక్కన వారు కూడా ఎతకాలనిపిస్తుంది కదా. ఒక బిడ్డ విలువ ఒక తండ్రికి తెలిస్తే మనం అంతా దేవుని బిడ్డలైనప్పుడు మనం కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో దేవునికే తెలుసు. అందుకే భరిస్తున్నాడు, ఇప్పటికీ భరిస్తున్నాడు, మన మార్పు కోసం ఇప్పటికీ భరిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి మర్చిపోతే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడండి. వదలొద్దండి, దేవుణ్ణి అస్సలు వదలొద్దండి. దేన్నైనా వదిలిపెట్టండి. దేన్నైనా అంటే మనల్ని ఈ లోకంలోనికి లాక్కెళ్ళిపోయి దేనినైనా వదిలిపెట్టండి, కానీ మనల్ని నిలబెట్టిన, పుట్టించి, స్థాపించిన దేవుణ్ణి అసలు మనం వదలొద్దు. అవసరం భర్త చెప్పినా వదలొద్దు, విడిచిపెట్టమని భార్య చెప్పినా వదలొద్దు. దేవుడితో ఉంటే నీకేమొస్తుంది నాన్న పిల్లలు చెప్పిన దేవుణ్ణి వదలొద్దు. ఏం చెప్పాలయ్యా వాళ్ళకంటే ఆయన నిలబెడితే ఈరోజు మనం ఎక్కడ